డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. క్రమశిక్షణ తప్పిన వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం కానుంది. వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా ఫెడరేషన్ చర్యలు తీసుకోనుంది. అలాగే డాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలకు అవకాశం ఉంది. రాజీనామాలు, ఆరోపణలు, అంతర్గత విభేదాలను ఫిల్మ్ ఫెడరేషన్ సమీక్షించనుంది. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొత్త మలుపు తిరిగింది. క్రమశిక్షణ తప్పిన వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై కాసేపట్లో ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం కానుంది. వివాదానికి శాశ్వత పరిష్కారం దిశగా ఫెడరేషన్ చర్యలు తీసుకోనుంది. అలాగే డాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్తుపై కీలక నిర్ణయాలకు అవకాశం ఉంది. రాజీనామాలు, ఆరోపణలు, అంతర్గత విభేదాలను ఫిల్మ్ ఫెడరేషన్ సమీక్షించనుంది. డాన్సర్స్ అసోసియేషన్ వివాదం కొత్త మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. క్రమశిక్షణ తప్పిన వాళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ ఫణి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణి, సో ఈ రోజు ఎలాంటి అప్డేట్ ఉండే అవకాశం ఉంది? స్వాతి, ప్రస్తుతం ఇక్కడ ఫెడరేషన్ భవనం ఏదైతే ఉందో అక్కడ ప్రెసిడెంట్ అనిల్ అలాగే మిగతా సెక్రటరీ వీళ్ళందరితో కూడా ఒక సమావేశం నిర్వహించబడుతుంది. దానికి డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత, అలాగే ట్రెజరర్ అండ్ సెక్రటరీ వీళ్ళని పిలవడం జరిగింది. కేవలం వాళ్ళు ముగ్గురు మాత్రమే అటెండ్ అవుతున్నారు. అయితే ఈ ఉప ఎన్నికలు చేయాలా, లేకపోతే ఎందుకు ఇంత వివాదం జరుగుతూ ఉంది, రాజీనామాలు యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే ఈ రాజీనామాలు చేసిన వారి వరకే మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలా, మొత్తం కార్యవర్గాన్నే మార్చాలా, ఇటువంటి విషయం మీద వాళ్ళతో కొంచెం కీలకంగానే చర్చించే అవకాశం మనకు కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూస్తుంటే ఈ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ కూడా తను మాట్లాడడం జరిగింది. తను ఏమైనా పొరపాట్లు చేశానని వాళ్ళు నిరూపించగలిగితే నేను దేనికైనా రెడీ అని చెప్పేసి జోసెఫ్ ప్రకాష్ చెప్పడం జరిగింది. అలాగే డాన్సర్ సృష్టి వర్మ కూడా సుమలత ప్రెసిడెంట్ గా మారిన తర్వాతే ఇబ్బందులు అన్ని తలెత్తున్నాయని చెప్పి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. సో వీటిలన్నిటి దిశగా ఈ మధ్యలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ కి మధ్య వివాదం జరిగింది అని బయటికి రావడం జరిగింది. అయితే వాళ్ళిద్దరిని చిరంజీవి పిలిపించి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు అనడానికి జానీ మాస్టర్ ప్రెస్ మీట్ లో మేము అందరం బాగానే ఉన్నామని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో మాత్రం అంటే ఏదైతే ఈ 10 మందిని బదులు ఉప ఎన్నిక జరిగి ఆ 10 మందిని మళ్ళీ ఎలక్షన్స్ ద్వారా తీసుకోవాలి అనేటువంటి నిర్ణయం మీద మాత్రం సర్వత్రా కూడా వ్యతిరేకత కనబడతా ఉంది. అంటే ఫెడరేషన్ కూడా అలా చేయడానికి లేదు, మొత్తం డిజాల్వ్ చేసి మొత్తం కార్యవర్గాన్ని మార్చుకోండి అని చెప్తా ఉంది. అయితే తమ అంతర్గత విషయాల్లో ఫెడరేషన్ కూడా జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పేసి ప్రెసిడెంట్ సుమలత చెప్తా ఉన్నారు. సో ఇలాంటి వివాదాలు అన్నిటి మధ్య కూడా ఈ రోజు ఫెడరేషన్ లో జరిగేటువంటి మీటింగ్ ఏదైతే ఉందో అది కీలకం కానుంది. అయితే ఇది కేవలం వాళ్ళ అంతర్గతమైనటువంటి మీటింగ్ మాత్రమే అని వాళ్ళ ముగ్గురిని పిలిచి మేమందరం మాట్లాడబోతున్నాం అని చెప్పి ఇప్పుడే ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అనిల్ తో మాట్లాడడం జరిగింది. అనిల్ మనకి చెప్పడం జరిగింది ఏం జరగబోతోంది, ఎన్ని గంటల వరకు మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది కూడా ఆయన చెప్పడం జరిగింది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ మీటింగ్ కొనసాగుతూ ఉంది. సో ఇరు వర్గాల తాలూకా వాదోపవాదాలు విని ఏది బెటర్ ఆప్షన్ అనేటువంటిది చూసి దానికి వెళ్తామని చెప్పేసి అనిల్ మనకి చెప్పడం జరిగింది. స్వాతి. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.